సార్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు అమరావతి భూ ఆక్రమణల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ప్రెసెంట్ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇదేంటి, మనం దీన్ని ఎలా చూడాలి? ఎలక్షన్ స్టంట్ గానే చూడాలా? రేపు పొద్దున్న టీడీపీ గెలిస్తే ఈ కేసులన్నీ ఉంటాయా? కేసులకి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికి సంబంధం లేదు. అయితే రాజకీయ కక్షల కారణంగా అంటే పొలిటికల్ టెర్రర్, పొలిటికల్ రీజన్, రివెంజ్ అని ఒకవేళ ఇటువంటి ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి గతంలో మనం అనేక సార్లు అనేక సందర్భాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో మనం చూసినప్పుడు దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇద్దరు తీర్పుల్లో ఒకరేమో ఇది చెల్లదని చెప్పారు, ఇంకోరేమో ఇది చెల్లుతుంది కానీ అరెస్ట్ రిమాండ్ తప్పు లేదని అన్నారు. పోస్ట్ ఎలక్షన్ అంటే పోస్ట్ డెసిషన్, పోస్ట్ అరెస్ట్, పోస్ట్ రిమాండ్ కూడా అప్రాప్రియేట్ అథారిటీ అంటే గవర్నర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల మీద, ఎంపీ మీద పర్మిషన్ తీసుకోవాలని కూడా మనకు గతంలో తీర్పులు వచ్చినాయి. అయితే మీరు అడిగింది ఇప్పుడు కొత్తగా ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో ఎవరు తప్పు చేశారని గమనిస్తే పరిశోధనలో వచ్చిన సాక్ష్యాలను బట్టి దానికి సంబంధించిన ముద్దాయిలను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్ ను బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ అనేది వీలైనంత వరకు ముద్దాయి లోపల ఉంటే 90 రోజుల్లో, పెద్ద కేసుల్లో, చిన్న కేసుల్లో 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో నేరస్తులు అయిపోరండి. ఛార్జ్ షీట్ తర్వాత కోర్టు దాన్ని పరిశీలించి కాగ్నిజెన్స్ ఏ సెక్షన్ల కింద ఇతను నేరం చేశారు అనేది అన్ని పరిశీలించి ఆ కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే అది కేసుగా నిలబడుతుంది. అది కేసుగా నిలబడినప్పుడు అతని నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకునేదానికి అతనికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ కేసు ఫైల్ అని చేసినంత మాత్రానే ఈ ఎలక్షన్లకి ఏదో జరిగిపోతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో కూడా ఎక్కువ కేసుల్లో ఈ పొలిటికల్ రీజన్, రివెంజ్ కేసుల్లో ఛార్జ్ షీట్లు ప్రభుత్వం అనేది ఉండగానే ఫైల్ చేసేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారిన తర్వాత కొత్త ప్రభుత్వంలో వచ్చే అధికారంలోకి వచ్చే వాళ్ళు గనక ముద్దాయిలుగా అవ్వాల్సి వస్తే వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రభుత్వాధికారులు ఎవిడెన్స్ అటువంటి ఏమన్నా కానీ డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే దీనికి పరిశోధన చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే అది కూడా ఒక వెపన్ గా, లేకపోతే దాన్ని పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఇదిగో నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అత్యంత దుర్మార్గుడు నువ్వు, అత్యంత ఇల్లీగల్ గా పనులు చేసినాడు నువ్వు అవకాశం ఉండే దానికోసంగా ఈ ఛార్జ్ షీట్లు కూడా వాడుకునే అవకాశం ఉంది. వాస్తవాలు మరి ఛార్జ్ షీట్ లో చెప్పే విషయాల్ని కోర్టు గమనించి ఇరు పక్షాలకి, అటు ప్రభుత్వానికి లేకపోతే పోలీసు వారికి ఒక అవకాశం ఇచ్చి, ముద్దాయి కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు పెట్టేటువంటి ఎవిడెన్స్ మీద పరిశోధన చేసి దాని మీద తీర్పులు అనేవి వస్తాయి. అయితే ప్రజల మటుకు అన్ని విధాలా గమనిస్తున్నారు. ఏ కేసు ఎవరి మీద పెడుతున్నారు, ఎప్పుడు పెడుతున్నారు, ఇది రీజన్ రివెంజా లేకపోతే నిజంగా చేస్తుంటారా. ఇప్పుడు ప్రభుత్వాలు పవర్లోకి వచ్చే అంటే పదవిలోకి వచ్చే దానికోసంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వీళ్ళందరూ కూడా చాలా మంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ వైలేట్ చేసి, దుర్వినియోగం చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగకుండా ఓటుకు నోటు, ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొని పవర్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి పవర్ లోకి వచ్చిన ప్రభుత్వాల్లో ఉండే వ్యక్తులు తప్పు చేసేదానికి అవకాశం ఉంది, కరప్షన్ అనేదానికి అవకాశం ఉంది. ఈ కరప్షన్ ని ఇండియాలో అది ర్యాంపెంట్ గా ఉంటే తగ్గించేదానికి ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకుంది, జ్యుడిషియరీ కూడా చాలా చర్యలు తీసుకుంది, కొత్త కొత్త తీర్పులు వస్తున్నాయి. అది కాకుండా ఇప్పుడు ఎవిడెన్స్ అనేది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్స్ ఉంటది. అట్లా ఇప్పుడు ఈడీ కేసులు అవన్నీ చూసుకుంటుంటే మనకు మనీ ఎక్కడి నుంచి ఎవరి దాకా వెళ్ళింది. జయలలిత గారికి శిక్ష వేయడం జరిగింది, శిక్ష వేయడం జరిగింది. ఇందిరాగాంధీని జైల్లో పెట్టారు. మళ్ళీ మన చరణ్ సింగ్ కొడుకు ఆయన జైల్లో ఉన్నారు. అమూల్యమైన ఓటుని ఒకవేళ వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల డబ్బులు తీసుకొని వేసినా వాళ్ళు ప్రజలందరూ ముక్తకొండంతో కోరుకుంది. ప్రభుత్వాల్లోకి వచ్చే వ్యక్తులందరూ కూడా మంచి విధి విధానాలు లేకపోతే పొలిటికల్ గా చూడకుండా ప్రజాస్వామ్య సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి పథకాల ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఈ కేసుల్లో కనుక ముద్దాయిగా కనుక ఈ ముద్దాయి తర్వాత నేరస్తుడిగా ప్రూవ్ చేయబోయి వాళ్ళకి శిక్ష పెడితే వాళ్ళు ఎన్నికల్లో నిలబడేదానికి లేదు. ఇప్పుడు చాలా మర్డర్ కేసులు వాటిల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా లక్షద్వీప్ ఎంపీ గారు వెళ్ళారు. ఆయన కేసులో ఏమైంది, ఆయన శిక్ష పడింది.
నిలబడిన తర్వాత సస్పెన్షన్ సెంటెన్స్ ఇచ్చారు, కన్విక్షన్ ఇచ్చారు. ఓకే. కన్విక్షన్ సెంటెన్స్ ఇవ్వబట్టి ఆయనకి 2 years పని, అంటే ప్రొహిబిషన్ ఆఫ్, అంటే 1 term అంటే 6 years దాకా ఎలక్షన్ నిలబడకుండా ఉండే డిస్క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అదే విషయం రాహుల్ గాంధీ కేసులో కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జరిగేటప్పుడు మనం ప్రజాస్వామ్య వాదులుగా మనం ఆశించాల్సింది ఏంటంటే తప్పు జరగకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెకానిజం అనేది ఉండాలి. దీంట్లో ఒక చిన్న సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక క్రిమినల్ కేసు కానీ లేదా సివిల్ కేసు కానీ ఏదైనా ప్రభుత్వంలో ఉండి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి కేసు పెట్టినప్పుడు 3 విషయాల్ని కోర్టు గమనిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఈ 3 విషయాలని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాలు, నిర్ణయాలు తప్పు అని తేల్చడం. తప్పు అని చేసి దాన్ని రద్దుపరచడం. సపోజ్ ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, 100 కోట్లు డబ్బు తీసుకున్నారు, ఆ కాంట్రాక్ట్ రద్దుపరచడం అనేది ఫస్ట్ స్టెప్. రెండోది, ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు తీసుకున్నటువంటి లంచం కింద ఏదైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి మీద చట్టపరంగా క్రిమినల్ సైడ్ చర్య తీసుకొని అతన్ని జైలుకు పంపించడం రెండవది. మూడో విషయం ఏంటంటే, ఈ తప్పుడు విధానాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కేసులో ఇక్కడ కవిత గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆమె మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అట్లే చాలా మంది మీద చర్యలు తీసుకుంటున్నారు. కవిత గారిని ముద్దాయిగా చేసేసారు. ఇప్పుడు అరెస్ట్ అయితే జరగలేదు, కానీ అక్కడున్న మినిస్టర్ గారు జైల్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి సమ్మన్లు ఇచ్చారు. ఆయన సమ్మన్లు రాకపోతే, ఆ సమ్మన్ల మీద రాకపోతే అతను మళ్ళీ ఒక వారెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టులో వేస్తే మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది. అక్కడ ఢిల్లీ కోర్టు, సిబిఐ కోర్టు అనుకుంటాను, ఈడీ కోర్టు సిబిఐ కోర్టు సమ్మన్ ఇచ్చింది, మీరు వెళ్ళి హాజరయ్యి మీ యొక్క స్టేట్మెంట్ ఇమ్మని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, శిక్ష పట్టడం ఒక ఎత్తు అయితే దాని వల్ల జరిగిన నష్టం, చాలా డబ్బు నష్టం జరిగింది అక్కడ లిక్కర్ కేసులో. ఆ నష్టాన్ని రికవర్ చేసే పరిస్థితుల్లో ఈడీలు ఎంటర్ అయ్యి, సిబిఐ ఎంటర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, ప్రజలకు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది జరిగింది అని గమనించుకొని ఈ నష్టాన్ని మొత్తాన్ని రికవర్ చేస్తారు. ఆ రికవర్ చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అధికారులు, కోర్టులు ఏర్పడ్డాయి. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ 3 పాయింట్లు, ఒకటి కేసు పెట్టి శిక్ష వేయటం, 2 వాడు చేసినటువంటి నిర్ణయాన్ని తప్పని చెప్పి రద్దుపరచడం, 3 దాని వల్ల జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేయటం. వీటన్నిటితో పాటు ఈ డబ్బు ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి లంచంగా తీసుకుంటారో ఆ డబ్బును కూడా రికవరీ చేసి, ఆ డబ్బును కూడా కన్ఫిస్కేట్ చేసి ప్రభుత్వానికి జమ చేయటం అన్నమాట. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది ఈ కేసులో ఒక విధంగా చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజానిజాలు బయటకు వచ్చేదానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యల ద్వారా త్వరలోనే ఈ తీర్పులు వచ్చి, తప్పు కనుక అయితే ఖచ్చితంగా ముద్దాయిల్ని వదిలిపెట్టేస్తారు, తప్పు కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా రికవర్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని శిక్ష చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్ లో నిలబడకుండా ఉండేటట్టుగా కూడా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.